తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రామగుండం సమీపంలో ఉన్న రాముని గుండాలు అనే ప్రదేశం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది సాధారణ రాతి గుంటలు కాదు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఇవి త్రేతాయుగంలో శ్రీరాముడు అడుగుపెట్టిన పవిత్ర స్థలం. ఈ గుండాల్లో ఇప్పటికీ నీరు నిలిచి ఉండటం, వాటి చుట్టూ ఉన్న కథలు ఈ ప్రాంతాన్ని ఒక మర్మమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెట్టాయి. స్థానికుల కథనాల ప్రకారం అరణ్యవాసం సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు దండకారుణ్యం గుండా ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని చెప్తారు. ప్రయాణంలో అలసిపోయిన శ్రీరాముడు ఒక పెద్ద రాతి బండపై నిలబడగా ఆయన దివ్య పాదాల ఒత్తిడితో రాతిపై గుండ్రని ఆకారంలో గుంటలు ఏర్పడ్డాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ గుంటలనే నేడు రాముని గుండాలు అని పిలుస్తారు. కొన్ని స్థానిక కథనాల ప్రకారం ఆ సమయంలో లక్ష్మణుడు బాణంతో నేలను తాకగా నీరు ఉబికి వచ్చిందని, అందుకే ఈ గుండాల్లో ఎండాకాలంలో కూడా కొంత నీరు కనిపిస్తుందని చెప్తారు. ఈ ప్రాంత ప్రజలు ఈ గుండాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తులు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చాలా మంది ఈ గుండాల నీటిని పవిత్ర తీర్థంగా భావించి ఇంటికి తీసుకెళ్తారు. కొంతమంది చరిత్రకారులు, స్థానికులు చెబుతున్న ప్రకారం రామగుండం అనే పేరుకే ఈ రాముని గుండాలు కారణమని ఒక స్థానిక విశ్వాసం ఉంది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇలాంటి రాతి గుంటలు వేల సంవత్సరాల పాటు నీటి ప్రవాహం, గాలి, ఉష్ణోగ్రత మార్పులు, సహజ శిలాక్షయం వల్ల కూడా ఏర్పడవచ్చు. అంటే శాస్త్రం వీటిని సహజ సిద్ధమైన భౌగోళిక నిర్మాణాలుగా వివరిస్తుంది. మరోవైపు భక్తులు మాత్రం ఇవి శ్రీరాముని దివ్యపాద ముద్రలేనని విశ్వసిస్తారు. ఈ రెండు అభిప్రాయాలు నేటికి కలిసి కొనసాగుతున్నాయి. త్రేతాయుగంలో నిజంగానే శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడా? ఈ గుండాలు నిజంగా ఆయన పాదముద్రలా, లేక ప్రకృతి వేల సంవత్సరాల్లో సృష్టించిన అద్భుత శిలా నిర్మాణమా? దీనికి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు అందుబాటులో లేనప్పటికీ ఈ ప్రదేశం స్థానికుల ఆధ్యాత్మిక విశ్వాసంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రాముని గుండాలు ఇది కేవలం ఒక రాతి నిర్మాణం కాదు, భక్తికి, స్థానిక సాంప్రదాయానికి, పురాణ గాథలకు ప్రతీకగా నిలిచిన ఒక విశిష్ట ప్రదేశం. శాస్త్రం ఒక కోణాన్ని చెబితే భక్తి మరో కోణాన్ని చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ మర్మమే రాముని గుండాలను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీలు, స్థల పురాణాలు, చారిత్రక రహస్యాలు, శాస్త్రం చెప్పే నిజాలు, ఇంకా మన భారతదేశంలోని తెలియని విషయాలను తెలుసుకోవాలంటే NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.